బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తీరాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవనోపాధికి భద్రతా భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. కాకినాడ జిల్లా మత్స్యకార సోదరులకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల ప్రణాళికలను అమలు చేసేందుకు రోడ్ మ్యాప్ తుది దశకు చేరిందన్నారు. తీర ప్రాంతంలో అంతరించిపోతున్న మత్స్య సంపదను పెంపొందించే చర్యలతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కల్పనపైన దృష్టి సారించామన్నారు పవన్. విశాఖ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మత్స్యశాఖ సూచనల మేరకు రూపొందించిన ప్రత్యేక ప్రణాళికలను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు పవన్. కేంద్ర ప్రభుత్వ కోస్టల్ రిజైలెన్స్ పథకం ద్వారా ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు 2 కోట్లతో ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్నామని చెప్పారు. 100 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా మత్స్య సంపద పెంపొందించడం, వేట నైపుణ్యాన్ని పెంచడం, ప్రత్యేక రీఫ్ల ఏర్పాటు, ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల సృష్టి తదితర అంశాలపై మత్స్యకారులకు అవగాహన కల్పించనున్నామన్నారు. ఏపీ మత్స్యకారులను తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు తీసుకువెళ్లి అక్కడ విజయవంతమైన కృత్రిమ రీఫ్ కల్చర్, కోస్టల్ టూరిజం యూనిట్ల సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం. గతంలో కాకినాడలో జరిగిన సమావేశంలో తమ సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు మత్స్యకారులు. ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారించామన్నారు పవన్. రాష్ట్ర చరిత్రలో తొలిసారి సముద్రంలో చేపల సంఖ్యను పెంపొందించే చర్యల్లో భాగంగా ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంతాల్లో 50,000 పండుగప్ప పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టామని చెప్పారు. భవిష్యత్తులో ఉప్పు నీటిలో పెరిగే టైగర్ రొయ్య పిల్లలను కూడా తీర ప్రాంతాల్లో విడిచిపెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. మత్స్య సంపదను పెంపొందించడం ద్వారా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు మత్స్యశాఖ సహకారంతో చర్యలు చేపడుతున్నామన్నారు. తీర ప్రాంత మత్స్యకారులు ఇప్పటి వరకు 12 నాటికల్ మైళ్ల దూరం వరకు మాత్రమే వేటాడే అవకాశం ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ పరిధిని 200 నాటికల్ మైళ్ల వరకు విస్తరించిందన్నారు. ఉప్పాడ తీర ప్రాంత అభివృద్ధికి చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా కోస్టల్ రిజైలెన్స్ స్కీమ్ కింద కోనపాపపేటకు 2 కోట్లు మంజూరయ్యాయని పవన్ తెలిపారు. ఈ నిధులతో తుపాను లాంటి విపత్తుల నుంచి తీర ప్రాంత గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించేందుకు వీలుగా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ను నిర్మిస్తున్నామన్నారు. ఈ కమ్యూనిటీ హాళ్లలో ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, చేపలు ఎండబెట్టుకునేందుకు వీలుగా 3 ఫిష్ డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ నిర్మించనున్నామన్నారు పవన్. వేటకు వెళ్లిన మత్స్యకారులను సముద్రంలో ట్రాక్ చేసేందుకు వీలుగా జీపీఎస్ సిస్టమ్, మత్స్య సంపదను నిల్వ చేసుకునేందుకు ఐస్ బాక్సులు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. తీర ప్రాంత మత్స్యకారులకు వేటతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపైన దృష్టి సారించామన్నారు పవన్. మత్స్యకారుల్లోని అద్భుతమైన ఈత సామర్థ్యాన్ని వినియోగించుకుంటూ కేరళ తరహాలో తీర ప్రాంత పర్యాటక అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామన్నారు డిప్యూటీ సీఎం. స్పీడ్ బోటింగ్, స్కూబా డైవింగ్ తదితర జల క్రీడల్లో మత్స్యకార యువతకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. రాష్ట్ర తీర ప్రాంతాలను టూరిజం హాట్స్పాట్లుగా తీర్చిదిద్దున్నామన్నారు. అందుకోసం కాకినాడ తీర ప్రాంతం నుంచి కొంతమంది మత్స్యకారులను కేరళ తీసుకువెళ్లి అక్కడ మత్స్యకారులు నిర్వహిస్తున్న ఎకో టూరిజం స్పాట్ల వద్ద శిక్షణ ఇవ్వనున్నామన్నారు. చెన్నై హార్బర్ సమీపంలోని తిరువత్రియూర్ కుప్పం తీరంతో విజయవంతంగా నిర్వహిస్తున్న కృత్రిమ రీఫ్ కల్చర్ సందర్శనకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు పవన్. డిసెంబర్ 2వ వారంలో ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులను తమిళనాడు, కేరళ రాష్ట్రాల సందర్శనకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇక మత్స్యకార దినోత్సవ వేళ మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.